శ్రీగురుభ్యో నమః. శారదాం చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చర్ష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. పరశివ పరావతారులైన జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 12 శతమానాలకు పూర్వము ఈ శృంగేరి క్షేత్రంలో దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాన్ని నెలకొల్పి ఈ క్షేత్రంలోనే బ్రహ్మ విద్యాధిదేవత అయిన శారదాంబను కూడా ప్రతిష్టాపించారు. తతఃపూర్వమే త్రేతాయుగం నాటి లింగము మలహానికరేశ్వరుడు ఈ క్షేత్రంలో విరాజమానుడై ఉన్నాడు. ఋష్యశృంగ మహర్షి యొక్క పితృపాదులైన విభాండక మహర్షి యొక్క తపస్సుకు సంతోషించి పరమేశ్వరుడు స్వయంభూలింగంగా ఈ శృంగేరిలో ఆవిర్భవించాడు. ఈ లింగము తనని పూజించిన వారి యొక్క పాపాలను పోగొట్టడం చేత ఈ లింగము మలహానికరేశ్వరుడు, పాపములను పోగొట్టే దేవుడుగా ప్రఖ్యాతుడయ్యాడు. తరతరాలుగా ఎన్నో శతమానాలుగా ఈ లింగం ఈ క్షేత్రంలోనే విరాజమానమై భక్తుల పూజలను అందుకుంటున్నది. అటు పిమ్మట 17వ శతాబ్దానికి చెందిన శృంగేరి శారదాపీఠం యొక్క 25వ జగద్గురువులైన శ్రీ సచ్చిదానంద భారతి మహాస్వామి వారు ఈ శివాలయంలో శక్తి యొక్క సాన్నిధ్యం కూడా ఉండాలి, ఈ పరమేశ్వరుడు యొక్క ఆలయంలో పరమేశ్వరి యొక్క సాన్నిధ్యం కూడా ఉండాలి అనే ఆలోచనతో ఇక్కడ భవానీదేవిని ప్రతిష్టాపించారు. అప్పటి నుండి అంటే ఈ పీఠాన్ని స్థాపించినప్పటి నుండి సకల శృంగేరి జగద్గురువులు అందరికీ కూడా, శృంగేరి జగద్గురువులు ಎಲ್ಲరికీ కూడా ఎంతో ఆరాధ్యమైన ఈ మలహానికరేశ్వర లింగానికి తోడుగా భవానీ అమ్మవారు కూడా వచ్చారు. అప్పటి నుండి ఎన్నో ఉత్సవాలు ఈ మలహానికరేశ్వరుడి యొక్క ఆలయంలో ఏటా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరిగే ఎన్నో ఉత్సవాలలో అత్యంత ప్రధానమైనది గిరిజా కళ్యాణ మహోత్సవం. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ఈ కళ్యాణ మహోత్సవం ఆచరింపబడుతూ ఉంటుంది. ఈ కళ్యాణ మహోత్సవం ఎందుకు అని చెప్పంటే, ఈ పీఠం యొక్క 33వ జగద్గురువులు ఒక స్తోత్రంలో వ్రాశారు, శృంగాద్రిస్థ వివాహమంటపగతౌ కళ్యాణంతనుతాం సమస్త జగతాం గౌరీగిరీశౌ ముదా అని చెప్పి, ఈ శృంగేరిలో ఉన్న వివాహ మంటపంలో కొలువయ్యున్న ఈ భవానీ మలహానికరేశ్వరులు సమస్త లోకానికి కళ్యాణాన్ని చేకూర్చాలి అనే సంకల్పంతో ఈ కళ్యాణ మహోత్సవం ఏటా ఆచరింపబడుతూ ఉంటుంది. ఇది 5 రోజుల యొక్క పండగ. మొదటిలో హరిద్రార్పణం, వరపూజ మొదలైనవన్నీ జరిగిన తర్వాత ఈ ప్రధానమైన రోజు ఆ శుక్లద్వాదశి నాడు మలహానికరేశ్వరుడి యొక్క ఆలయంలోనే జగద్గురుల యొక్క దివ్య సాన్నిధ్యంలో ఆచరింపబడుతూ ఉంటుంది. అటుపై ఆ వైశాఖ కృష్ణ ప్రతిపత్తు రోజున, ఆ పాడ్యమి రోజున భవానీ మలహానికరేశ్వరుడు, కొత్త పెళ్ళికొడుకైన మలహానికరేశ్వరుడు తన యొక్క దేవితో కూడి, తన దేవేరితో పాటు అమ్మవారి సన్నిధికి వస్తాడు. ఎందుకంటే శాస్త్రంలో మనకి సరస్వతీదేవిని భవసోదరిగా మన్నించే విధానం ఒకటి ఉన్నది. అమ్మవారి యొక్క నామాల్లో కూడా శివానుజ అని ఒక నామధేయం కలదు. అందుకోసము కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ మలహానికరేశ్వరుడు తన దేవేరితో పాటు తన చెల్లెలికి కనపడాలి అనే ఆలోచనతో తను భవానీదేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పాటు, శారదా అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహంతో పాటు అందరూ కలిసి ఊరేగే ఆచారం కూడా ఒకటి ఉన్నది. ఈ 5 రోజుల మహోత్సవము భక్తులందరికీ కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. ఆ వివాహం జరిగే ప్రధానమైన రోజున అంటే ఆ ద్వాదశి నాడు అమ్మవారి యొక్క శారదాంబ యొక్క ఆలయానికి సమీపంలో ఉన్న ప్రవచన మందిరంలో ఈ వరపూజ, కాశీయాత్ర అనేవి జరుగుతాయి. ఈ వరపూజ చేయడం ఇవన్నీ మనకి మన లౌకికమైన కళ్యాణాల్లో కూడా కనపడే తంతువులే. అయితే కొన్ని చమత్కారాలు ఈ ఉత్సవాల్లో ఉన్నాయి. పరమేశ్వరుడు కాశీయాత్రకు బయలుదేరుతాడు. ఇక్కడ 33వ జగద్గురువులు ఒక చక్కని శ్లోకం రాస్తారు, అందరికీ పెళ్లి చేసుకునే ముందు అందరికీ కూడా తమ ఊరును చూడాలి, వాళ్ళ సొంత ఊరును చూడాలి అనే కోరిక ఉండడం సహజం. కాబట్టి పరమేశ్వరుడికి సొంత ఊరు ఏమిటంటే కాశీనగరం. అక్కడే తొలి జ్యోతిర్లింగం అవిముక్తపతి
ఆ విశ్వనాథుడు యొక్క నిలయం నివాసం, ఆయన యొక్క సొంతూరు ఆ కాశీక్షేత్రం. కాబట్టి తమ సొంతూరును చూడాలి అనే సహజమైన కోరిక అందరికీ ఉండడం చేత పరమేశ్వరుడు కూడా కాశీయాత్రకు బయలుదేరాడు అని చెప్పి వారు చమత్కరించారు. అదంతా జరిగాక ఆ ద్వాదశి రోజు సాయంకాలం జగద్గురువుల యొక్క సమక్షంలో ఈ కళ్యాణ ఉత్సవం, ఆ ప్రధానమైన తంతు ప్రారంభమవుతుంది. ముందు ఇరువైపులా ప్రవరలు చదవడం అలవాటు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే పరమేశ్వరుడికి ప్రవర చదవాలి. ఈశ్వరుడికి 2 నామాలు ఉన్నాయి, భవుడు అభవుడు అని చెప్పి. ఈ సమస్త ప్రపంచం తన నుండి ఉద్భవిస్తుంది కాబట్టి పరమేశ్వరుడిని భవః అని చెప్పి అంటారు. కానీ ఆయనకి అంటూ ఒక జన్మ లేదు, అతను ఇప్పుడు జన్మించలేదు, పరమేశ్వరుడికి తల్లిదండ్రులు ఎవరూ లేరు. కాబట్టి పరమేశ్వరుడిని అభవః అని చెప్పి కూడా సంబోధించే విధానం ఒకటి ఉంది. కాబట్టి అటువంటి జన్మరహితుడైన పరమేశ్వరుడికి ఏ విధంగా మనం ప్రవర చెప్పగలుగుతాం? అయినప్పటికీ అక్కడ పరమేశ్వరుడి యొక్క గోత్రం చెప్తారు. పరశివ పరమేశ్వర పరశివ పరంజ్యోతి పరమాత్మ పంచార్షేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య అని చెప్పి చెప్తారు. అక్కడ శివుడికి పరశివ గోత్రం అంట. అక్కడ 5 పరశివుడు, పరమేశ్వరుడు, పరాపరశివుడు, పరంజ్యోతి, పరమాత్మ. ఈ 5 ఒక్కళ్ళే. అంటే ఇది కల్పితంగా ఆయనకి ఏదో ఒక ప్రవర చెప్పాలి కాబట్టి ఈ ప్రవర చెప్పడం. అలాగే నిరంజన దేవస్య నప్త్రే నిరామయాఖ్యస్య పౌత్రాయ నిష్కలంకస్య పుత్రాయ శ్రీ మలహానికరేశ్వర స్వామినే వరాయ అని చెప్పి అంటారు. అతని యొక్క మలహానికరేశ్వరుడు యొక్క ముత్తాత నిరంజన దేవుడు, అతని యొక్క తాతగారు నిరామయుడు, అతని యొక్క తండ్రి గారు నిష్కలంకుడు అని చెప్పి. అంటే ఇవి పరమాత్మ యొక్క 3 స్వభావాలు: నిరామయుడు, నిరంజనుడు, నిష్కలంకుడు. నిరామయుడు అంటే ఎటువంటి దోషములు లేనివాడు. అటుపై నిరంజనుడు అని చెప్పంటే నిరంజనుడు అంటే ఎటువంటి లేపములు లేనివాడు. సుఖదుఖాలు, రాగద్వేషాలు, కర్మములు ఎటువంటివి కూడా ఆ పరమేశ్వరుడిని అంటవు. అలాగే నిష్కలంకుడు, ఎటువంటి చెడు గుణాలు లేవు, ఎటువంటి దోషాలు లేవు అని ఈ విధంగా ఈ 3 నామాలు నిరామయ, నిష్కలంక, నిరంజన, నిష్కలంక అని ఈ 3ని కల్పించి పరమేశ్వరుడికి భిన్నముగా కల్పించి పరమేశ్వరుడు యొక్క ముత్తాతగా, తాతగా, తండ్రిగా చెప్పారు. అమ్మవారి వైపు వచ్చేసరికి అమ్మవారి ప్రవర కొంత సులువు. ఎందుకంటే అమ్మవారు హిమవంతుడి నుండి అవతరించి అటుపై శివుడిని పెండ్లాడింది కాబట్టి అమ్మవారికి కొంతవరకు ప్రవరని చెప్పచ్చు. కానీ అక్కడ కూడా ఏ ప్రవరని చెప్పాలి అని చెప్పంటే పరశక్తి, పరాశక్తి, పరాపరశక్తి త్రియార్షయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య పరంజ్యోతిశర్మణో నప్త్రీం చతుర్ముఖ బ్రహ్మణ పౌత్రీం హిమవచ్చర్మణ పుత్రీం భవానీం కన్యాం వృణీమహే అంటే వృణీధ్వం అని చెప్పి అంటారనమాట. ఇది కొంత ఈ ముత్తాత, తాత, తండ్రి, కన్య ఇది కొంత మనం అర్థం చేసుకోగలము. అమ్మవారి యొక్క తండ్రి గారు హిమవంతుడు, మేనాదేవి పతి అయిన హిమవంతుడు. అతని యొక్క తండ్రి బ్రహ్మదేవుడు, సరస్వతీ రమణుడైన బ్రహ్మదేవుడు. అతను ఆ పరంజ్యోతి నుండి పుట్టాడు. ఆ పరమాత్మ యొక్క అంశ నుండి ఉద్భవించాడు బ్రహ్మ. కాబట్టి పరమాత్మ అంశగా, పరమాత్మ స్వరూపంగా ఉద్భవించాడు బ్రహ్మ. కాబట్టి ఈ విధంగా పరమాత్మ యొక్క నప్త్రి,
ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క పౌత్రి, హిమవంతుడి యొక్క పుత్రి అయిన ఈ కన్యను ఈ వరుడి కోసం, మలహానికరేశ్వరుడు అనే వరుడి కోసం మేము ఎంచుకుంటున్నాము అని ఇరుప్రక్కల గోత్రనామాలు చదువుతారు. అటుపై ఈ దివ్యమైన కళ్యాణానికి దేవగణాలన్నీ రావాలి, దేవతలందరూ ఇక్కడికి విచ్చేయాలి. కాబట్టి ఆ దేవతలని కూడా ఆహ్వానించే పద్ధతి ఒకటి ఉంది. కళ్యాణోత్సవ దర్శనాయ శివయోరాయాత నంద్యాజ్ఞయ. నందిగారు ఆజ్ఞ చేశారు, శివుడి యొక్క ప్రధాన కార్యదర్శి అయిన నందీశ్వరుడు ఆజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి లోక మంగళకరమైన ఈ గౌరీగిరీశ్వరుల యొక్క కళ్యాణానికి సకల దేవతలు రావాలి, తమరందరూ తప్పక విచ్చేయాలి అని ఒక్కొక్క దేవతని పిలిచి ఒక్కొక్క శ్లోకంతో ఆ దేవతని ఆవాహన చేసి ఆ దేవతకి ఒకసారి హారతిచ్చి మర్యాదను చేసి ఒక్కొక్క దేవతను పిలవడం అనేది ఈ దేవతాహ్వానము అనే భాగంలో జరుగుతుంది. సాలంకార విరాజిత ప్రహరణ కారుణ్యరూప శివ కళ్యాణోత్సవ దర్శనాయ శివయోరాయాతు నంద్యాజ్ఞయా. అటుపై మంగళాష్టకాలు చదువుతారు. సాధారణంగా మనకి లోకంలో కనపడే వివాహాల్లో మంగళాష్టకాలలో ఈ నవగ్రహాలు వధూవరులకు మంగళాన్ని చేయాలి, ఈ దేవతలందరూ వధూవరులకు మంగళాన్ని చేయాలి అనే ఇటువంటి వాక్యాలు కనపడుతుంటాయి. అయితే ఇతనేమో శివుడు, అమ్మవారేమో సర్వమంగళ, ఇద్దరు మంగళ స్వరూపులు. వీళ్ళకి మంగళాన్ని ఆశీర్వదించే మూడో వ్యక్తి ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. కుమార సంభవంలో కాళిదాసు కూడా రాస్తాడు, వీళ్ళిద్దరినీ ఏమని చెప్పి దీవించాలి అని పెళ్లి పెద్ద అయిన బ్రహ్మదేవుడే సందేహంలో పడ్డాడంట. కాబట్టి అటువంటి పరిస్థితిని చూసుకొని ఈ మంగళాష్టకాలన్నీ కూడా శివ ప్రార్థనలే. ఈ కర్తృ సదాశివుడు అని చెప్పి, కర్మ సదాశివుడు అని చెప్పి ఈ రకరకాల విశేషణాలను ఆ శివనామధేయానికి తగిలించి ఆ శివుడినే మంగళార్థము ప్రార్థించే మంగళాష్టకాలు, వాటికి జతగా ఈ గౌరీగిరీష కళ్యాణస్తవం, ఈ గౌరీగిరీషుల యొక్క కళ్యాణ సందర్భంగా 33 జగద్గురులు విరచించిన ఒక స్తోత్రము, ఈ 2 శ్లోకాలని కూడా జత కలిపి మంగళాష్టకాలుగా చదివే అలవాటు ఒకటి ఉంది. అటుపై పిమ్మట చూర్ణిక అనే ఒక గద్య భాగాన్ని చదవడం అనేది ఉంటుంది. మనకి ఇది భద్రాచలం మొదలైన క్షేత్రాల్లో కూడా ఈ కళ్యాణం జరిగేటప్పుడు అక్కడ శ్రీరామచూర్ణిక, రామదాసు రాసిన రామచూర్ణిక ఇట్లాంటివి అక్కడ ఎలాగైతే చదువుతారో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ పరమేశ్వర కళ్యాణ ప్రయుక్తమైన ఒక చూర్ణికని, ఒక గద్యాన్ని, ఈ చూర్ణిక అయిన తరువాత మహాసంకల్పాన్ని చదువుతారు. ఈ మహాసంకల్పం అంటే మనం ఉండే దేశకాలాల్ని చెప్పడం. ఈ పరమాత్మ యొక్క అనంతమైన సృష్టిలో, ఈ ద్వీపంలో, ఈ ఖండంలో, ఈ వర్షంలో, ఈ దేశంలో ఉన్నాము. ఇన్ని కోట్ల మహాయుగాల మధ్యలో, ఇన్ని మన్వంతరాల మధ్యలో, ఈ మన్వంతరంలో, ఈ మహాయుగంలో, ఈ యుగంలో ఎన్నో భాగంలో ఉన్నాము అని చెప్పి ఆ చివరిలో ఒక మాట అంటారు. ఈ మామూలుగానే కన్యాదానం ఎంతో పుణ్యకరమైనది, ఎంతో విశేషమైనది.
అందున అమ్మవారి కన్యాదానం ఎటువంటిది అని చెప్పంటే మాషై సూర్యమండల పర్యంతం కృతరాశే, మినుములతో సూర్యమండలం వరకు, భూమి నుంచి సూర్యమండలం వరకు రాశి పోస్తే, ఒక ఎన్ని మినుములు పోయాలంటే ఈ భూలోకం నుండి సూర్యమండలం వరకు తాకేటట్టుగా మినుముల్ని రాశి పోస్తే దివ్యవర్ష సహస్రావసానే ఏకైక మాషాపకర్షణ ద్వారా 1000 దివ్య సంవత్సరాలు ముగిసిన తర్వాత, 1000 మానవ సంవత్సరాలు కాదు, 1000 దివ్య సంవత్సరాలు ముగిసిన తర్వాత దాని నుంచి ఒక్క మినుమును తీయాలి. అలా తీస్తూ పోతే ఆ మినుములు ఎంతకాలానికి అయిపోతాయో అంతకాలము ఈ కన్యాదాత బ్రహ్మలోకంలో స్థిరంగా ఉండాలి అనేది ఈ మహాసంకల్పంలో చెప్పిన మాట. అంటే ముందు అసలు ఈ భూలోకం నుంచి సూర్యమండలం వరకు ఎన్ని మినువులు పోస్తే ఆ రాశి అవుతుంది. అందున 1000 సంవత్సరాలకి ఒక్కొక్క మినువు తీస్తే ఎన్ని వేల దివ్య సంవత్సరాలకి ఆ రాశి తొలుగుతుంది. అన్ని దివ్య సంవత్సరాలు ఈ కన్యాదాత ఈ బ్రహ్మలోకంలో స్థిరంగా ఉండాలి అని చెప్పి. మరి ఈ పెళ్లిలో కన్యాదాత ఎవరు అంటే అందరూ కన్యాదాతలే, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అని చెప్పి ఒక నానుడి మనకి తెలుగునాట ఉంది. కాబట్టి అక్కడ వచ్చిన భక్తజనులందరికీ కూడా ఇటువంటి ఒక విశిష్టమైన పుణ్యం సంక్రమించాలి అనే ఉద్దేశ్యంతో ఈ మహాసంకల్పాన్ని చేసి అటుపై వధూవర పూజను చేస్తారు. అచింత్యో పరిమిత శక్త్యా ప్రియమాణ మహాజలోక మధ్య పరిభ్రమమాణానాం కోటి బ్రహ్మాండానాం ఏకతమే అవ్యక్త ప్రకృతి మహదహంకార సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచబ్రహ్మలీలా పృథివ్యప్తేజో వాయువాకాశాద్యావృతే అస్మిన్ మండలే మహాబ్రహ్మాండయోర్మధ్యదేశే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మ మధ్యే సహస్రపణశేష పూర్వాద్యనంత వాసుకి తక్షక కార్కోటక పద్మ మహాపద్మ శంఖపాల గుళికాఖ్య అష్టనాగానా ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్గజానా మహామేర నిషద హిమాచల మాల్యవంత గంధమాదన వింధ్యాచల పారియాత్ర హేమకూట క్రౌంచ ఉదయాస్తాచల కైలాసాది మహాపర్వతానాం సర్పిదుర్ధరి క్షీరోదాఖ్య సప్త సముద్రాణాం జంబోద్వీప శాకద్వీప కుశద్వీప క్రౌంచద్వీప శాల్మలేద్వీప పుష్కలద్వీప గోమేధద్వీపానాం మధ్యదేశే 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే అతల వితల సుతల ప్రతల తలాతల రసాతల పాతాళాఖ్య సప్తలోకానాముపరి భాగే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకానాం అధోభాగే భూలోకే అమరావతి తేజోవతి సంయమినే రక్షోవతి సింధువతి గంధర్వవతి అలకావతి యశోవత్యాది పురాణాం మధ్యే ఇంద్రక్షేత్రే ఇంద్రాదిలోకపాలానాం మధ్యే కాశీ కామరూప కైలాసాది 50 పీఠ శివక్షేత్రే 18 శక్తిపీఠే శతాష్టోత్తర విష్ణుక్షేత్రే శివ విష్ణు శక్తిగిరి నద్యాది భాస్కర క్షేత్రే మేరు శ్రీశైలయోర్దక్షిణ దేశే కాంచ్యాః పశ్చిమ దేశే రామసేతు రామేశ్వరయోరుత్తర దేశే పశ్చిమ సాగర మహాబలేశ్వరస్య పూర్వదేశే గంగాది తీర్థానాం మధ్యదేశే మాతంగ మాల్యవత్ కిష్కింధా శ్వేతాద్రికూట సహ్య పంపానదీ తీరే విరాజిత విరూపాక్షేశ్వర దక్షిణ దేశే ప్రజాపతి క్షేత్రే దండకారణ్య ఇక్ష్వారణ్య చంపకారణ్య నైమిషారణ్య దైత్యారణ్య నహుషారణ్య మహారణ్య దేవదేవకారణ్య పుణ్యారణ్య దేశే శృంగనగర్యాం శివక్షేత్రే భూకైలాసనాథ శ్రీ మలహానికరేశ్వర స్వామి సన్నిధౌ శాలివాహన శకే చాంద్ర సౌర నక్షత్ర బార్హస్పత్యాది మానానాం మధ్యే వ్యావహారికే చాంద్రమానే ప్రభవాదీనాం షష్ట్యాః సంవత్సరాణాం మధ్యే విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్లపక్షే ద్వాదశ్యాం తిథౌ భార్గవ వాసరయుక్తాయాం హస్తనక్షత్రే
योगे कौलवकरणे मकर वृश्चिक लग्ने अस्मिन् शुभ मुहूर्ते सर्वेषाम् आस्तिकमतावलम्बिनाम् बाल्य कौमार यौवन वार्धकेषु रहसि प्रकाशेषु ज्ञान प्राप्त पंचेन्द्रिय मनोवाक्काय कर्मभिः जन्म सहस्रकृत महापातकोपपातकारी समस्त दुरितक्षय द्वारा सूर्यमंडल पर्यंतं कृतराशेः दिव्य वर्ष सहस्रावसाने एकैक तिलापकर्षण क्रमेण सर्वराश्यपकर्षण संमित काले ब्रह्मलोके निवास सिद्ध्यर्थं माशयेः ध्रुवमंडल पर्यंतं कृतराशेः दिव्य वर्ष सहस्रावसाने एकैक मासापकर्षण क्रमेण सर्वराश्यपकर्षण संमित काले ब्रह्मलोक निवास सिद्ध्यर्थं सर्वेषाम् आस्तिकमतावलम्बिनाम् क्षेमस्थैर्य वीर्य विजय आयुरारोग्य ऐश्वर्य सत्सन्तानाभिवृद्ध्यर्थं कैवल्य साम्राज्य लक्ष्मी कटाक्ष सिद्ध्यर्थं श्री मलहानिकरेश्वर स्वामी प्रीत्यर्थं मत्स्य पुराणोक्त प्रकारेण सालंकृत कन्यादानमहं करिष्ये तदंग वधूवर पूजां करिष्ये। ఈ కళ్యాణ మంటపంలో ఈ మలహానికరేశ్వరుడు యొక్క ఆలయంలో ఈ చివరన అమ్మవారు ఉంటే ఆ దేవుడి యొక్క సన్నిధిలో మలహానికరేశ్వర మూల విరాట్టు యొక్క సన్నిధికి దగ్గర ఆ మలహానికరేశ్వరుడు ఉంటే మధ్యలో ఒక చిన్న వెండి సింహాసనం మీద ఆ భవానీ మలహానికరేశ్వరుల యొక్క ఉత్సవమూర్తుల్ని కూర్చోబెడతారు. ఆ మాలల్ని అప్పుడు మార్పిస్తారు. ఆ మాలల్ని మార్పించాక మరొక్కసారి ఆ వధూవరులకు పూజ చేయిస్తారు. ఆ వధూవరుల పూజను చేసినప్పుడు భవతేస్తాదితి హౌం నమః శివాయ అని ఆ ప్రాసాద పంచాక్షరి మంత్రాన్ని కలిగిన కొన్ని శ్లోకాలను చదివి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ఉపచారాన్ని నివేదిస్తూ ఆ వధూవరులకు పూజ చేయడం అనేది అలవాటు. ఈ హౌం నమః శివాయ అనే ఈ ప్రాసాద పంచాక్షరి మంత్రము ఎంతో విశేషమైనది. సాధారణంగా ఆ పంచాక్షరి మంత్రాన్ని కంటే ముందు రకరకాల బీజాక్షరాలను చేర్చడం వల్ల ఆ పంచాక్షరిలో ప్రభేదాలు వస్తూ ఉంటాయి. శక్తి పంచాక్షరి, ప్రణవ పంచాక్షరి అని. అయితే ఇది సకలలోకి సంతోషాన్ని కలిగించే మంత్రము. ఆ బీజము ఆ సంతోషానికి సూచకం కాబట్టి దీనిని ప్రాసాద పంచాక్షరి మంత్రము అని చెప్పి అంటారు. అందుకనే ఈ కళ్యాణ సందర్భంలో ఎంతో సంతోషకరమైన ఈ కళ్యాణ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాసాద పంచాక్షరి మంత్ర సహితంగా ఉపచారాల్ని సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అనేది లోకంలో మామూలుగా చెప్పే శ్లోకం. దీని అర్థం ఏమిటంటే ఈ తంతువుతో, ఈ దారముతో, ఈ పసుపు తాడుతో ఈ మాంగళ్యమును, ఎటువంటి మాంగళ్యం అంటే నా యొక్క ఆరోగ్యానికి, నా యొక్క చక్కని స్థితికి, నా యొక్క సుఖశాంతులకి, సంతోషానికి, నా ఆయుష్యానికి కారణభూతమైన ఈ మాంగళ్యమును ఈ తంతువుతో నీ కంఠంలో, నీ మెడలో నేను కడుతున్నాను. నువ్వు చక్కగా సంతోషంగా నువ్వు 100 ఏళ్ళు బతికి నన్ను కూడా ఆ 100 ఏళ్ల పాటు సంతోషంగా ఉంచు అనేది ఈ మాట యొక్క, ఈ శ్లోకం యొక్క అర్థం. అయితే ఇక్కడ పరమేశ్వరుడు సహజంగానే మృత్యుంజయుడు, గరళాన్ని మింగినవాడు. అతని యొక్క దీర్ఘాయుష్యం కోసం అమ్మవారిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు పరమేశ్వరుడికి. అదేవిధంగా ఈ వివాహం జరిగేది కూడా ఆత్మలాభం కోసం కాదు, లోక కళ్యాణం కోసం. అందుకనే మాంగళ్యాన్ని కడుతూ ఇక్కడ పరమేశ్వరుడు అంటాడు, మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే త్రైలోక్యం మంగళం కురు అని చెప్పి పరమాత్మ అంటాడు పరమేశ్వరుడు. లోక సంరక్షణ కోసం నేను ఈ మాంగళ్యాన్ని నీ మెడలో కడుతున్నాను దేవి. నువ్వు ఈ మాంగళ్యాన్ని ధరించి నువ్వు ముజ్జగాలికి నువ్వు శ్రేయస్సుని చేయి, ముల్లోకాలను రక్షించు అనే మాటని పరమేశ్వరుడు సూచిస్తాడు. సౌభాగ్యం తనూనాం అగ్నేరనువ్రతా భూత్వా సన్నహ్యే సుకృతాయకం. రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం
మనం పురాణంలో చూసినా కూడా తారకాసురుడు ఈ సమస్త ప్రపంచాన్ని వేధిస్తూ ఉంటే శివ సంతానం మాత్రమే ఆ తారకాసురుడిని సంహరించగలడు అని ఈ మాటను బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తే ఆ దేవతా ప్రార్థనకి అనుగుణంగా పరమేశ్వరుడు అమ్మవారిని పెండ్లాడి ఒక వీరకుమారుడిని అయిన కార్తికేయ స్వామికి జన్మనిచ్చి ఆ కార్తికేయుడి ద్వారా లోకమంగళాన్ని కావించడం అనేది మనకి పురాణ ప్రసిద్ధమైన ఐతిహ్యం. కాబట్టి ఎలాగైతే ఆనాడు పరమేశ్వరుడు యొక్క కళ్యాణము లోకరక్షణకు కారకమైందో అదేవిధంగా ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం జరిగే ఈ భవానీ మలహానికరేశ్వరుల యొక్క కళ్యాణము లోకరక్షణార్థమే జరగాలి అనే విషయము ఈ మాంగళ్య బంధనంలో సూచింపబడుతుంది. మాంగళ్య ధారణ అయ్యాక ఆ వధూవరులను అంటే భవానీ మలహానికరేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఆ మధ్యలో వెండి సింహాసనం మీద కూర్చోబెడతారు. వెంటనే ప్రధాన హోమాదులు జరుగుతాయి, వివాహ ప్రధానాది హోమాలు జరుగుతాయి. ఆ సప్తపదిని కూడా జరిపిస్తారు. 7 బియ్యపు రాశుల్ని పెట్టి ఆ భవానీదేవి యొక్క ఉత్సవమూర్తిని తీసుకువెళ్ళి ఒక్కొక్క బియ్యపు రాశి మీద పాదం మోపిస్తారు. ఓం ఏకమిషే విష్ణుస్త్వాన్వేతో ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్వేతో త్రీణి వ్రతాయ విష్ణుస్త్వాన్వేతో చత్వారి మాయో భవాయ విష్ణుస్త్వాన్వేతో పంచ పశుభ్యో విష్ణుస్త్వాన్వేతో షడ్ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేతో సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేతో. అదేవిధంగా అశ్మారోపణం కూడా ఉంటుంది. ఆ అమ్మవారిని ఆ సన్నికల్లుని త్రొక్కించడం అనేది. ఈ విషయము భగవత్పాదులు సౌందర్యలహరిలో కూడా పేర్కొన్నారు అమ్మవారిని వర్ణిస్తూ. పదంతే కీర్తీనాం ప్రపదం అపదం దేవి విపదాం కథన్నీతం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం కథం వా బాహుభ్యాముపయమనకాలే పురభిదా యదాదాయన్యస్తం దృషది దయమానేన మనస. అమ్మవారి యొక్క పాదం ఎటువంటిదంటే కీర్తీనాం పదం, ఎంతో కీర్తికి నెలవైనది. అలాగే విపదాం అపదం, ఎటువంటి ఆపదలను కూడా తొలగించేది, ఎటువంటి ఆపదలను సైతం తొలగించేది. అటువంటి ఆ పాదము ఎంత మృదువైనదంటే ఉపయమన కాలే, ఆ వివాహ సందర్భంలో పురభిద పరమేశ్వరుడు, పురారి అయిన పరమేశ్వరుడు దయమానేన మనసా దృషదిన్యస్తం, ఎంతో దయతో బాధపడుతూ అయ్యో ఇంత మృదువైన పాదాన్ని ఇంత కఠినమైన శిల మీద పెడుతున్నానే, ఈ పాదం ఈ కఠినమైన శిల మీద ఎలా ఉంటుంది అని జాలిపడుతూ శివుడు అమ్మవారి యొక్క పాదాన్ని ఆ సన్నకళ్ళ మీద పెట్టాడంట. ఈ భగవత్పాదులు వర్ణించిన ఈ ఘట్టము మనకి ఈ కళ్యాణోత్సవంలో మనం ప్రత్యక్షంగా చూడగలము. ఆ భవానీదేవి యొక్క ఉత్సవమూర్తిని అదేవిధంగా సన్నకళ్ళ మీద మోపుతూ ఉంటారు. అటుపై వధూవరులకు నీరాజనాన్ని చేసి అష్టావధాన సేవను చేస్తారు. వేద పండితులు చతుర్వేద పారాయణను చేస్తారు. వాద్య సేవలు, మౌర్య సేవలు ఉంటాయి. దానిపై అటుపై వివాహతంతు పూర్తయ్యాక హిమవంతుడు, శైలాధిరాజు అయిన హిమవంతుడు వచ్చి కొత్త వధూవరులకు పట్టు పీతాంబరాలను సమర్పిస్తాడు. కాబట్టి హిమవంతుడి యొక్క పెళ్లి కానుకగా అక్కడ పట్టు పీతాంబరాలను కూడా సమర్పించడం మనకి కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ గౌరీ గిరీశ్వరుల యొక్క, భవానీ మలహానికరేశ్వరుల యొక్క వివాహోత్సవం ప్రతి ఏటా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగే ఈ కళ్యాణోత్సవమును శృంగేరి జగద్గురువులు బహుస్తోత్రములలో వర్ణించి ఉన్నారు. సహజంగానే మలహానికరేశ్వరుడు శృంగేరి జగద్గురు పరంపరకి పరమ ఆరాధ్యుడు. అందున ఆ పరమేశ్వరుడు యొక్క కళ్యాణోత్సవం అనగానే ఆ జగద్గురువులందరూ కూడా, చాలామంది జగద్గురువులు ఎంతో భక్తి ప్రపత్తులతో, ఎంతో దివ్యమైన పద్యములలో ఈ కళ్యాణోత్సవాన్ని వర్ణించారు. ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించిన జగద్గురు శ్రీ సచ్చిదానంద భారతి మహాస్వామి వారు ఆ హరిద్రార్పణాన్ని వర్ణిస్తూ కొన్ని శ్లోకాలను వ్రాసి ఉన్నారు. ఆ హరిద్రార్పణంలో ఆ వధూవరులు, భవానీ మలహానికరేశ్వరులు పసుపు నీళ్లతో జలకాలాడతారు. ఆ పసుపుని పరస్పరం ఒక్కొక్కరి శరీరానికి అలదుతారు.
ఆ అమ్మవారు పరమేశ్వరుడి యొక్క పాదాలకి, పరమేశ్వరుడి యొక్క వక్షస్థలానికి, పరమేశ్వరుడి ముఖానికి ఏ విధంగా ఆ పసుపుని పూసింది అనే ఆ దివ్యమైన ఘట్టాన్ని మొత్తం వర్ణిస్తూ ఆ జగద్గురువులు హరిద్రార్పణాన్ని ఉద్దేశించి కొన్ని స్తోత్రములు వ్రాశారు. అటుపై 33వ జగద్గురువులు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు ఈ గౌరీ గిరీశ్వరుల యొక్క కళ్యాణాన్ని గురించి ఎన్నెన్నో స్తోత్రాలు వ్రాశారు. భవానీ చంద్రశేఖర స్తోత్రం అని చెప్పి, అలాగే ప్రపంచమాతాపిత్రష్టకం అని చెప్పి, అలాగే గౌరీ గిరీశ కళ్యాణస్తవం అని చెప్పి ఎన్నో స్తోత్రాలను వారు విరచించారు. వారి యొక్క అడుగుజాడల్ని అనుసరిస్తూ వారి యొక్క శిష్యస్వాములు, జీవన్ముక్తులు, మహాతపస్సులు అయిన జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు కూడా ఈ భవానీ మలహానికరేశ్వరుల యొక్క కళ్యాణమును ఎన్నో స్తోత్రాల్లో వర్ణించారు. కొన్ని చోట్లలో వారి గురువుగారు వాడిన పదజాలాన్నే ఆ 4వ పాదంలో ప్రయోగించి ఆ కళ్యాణం తనుతాం సమస్త జగతాం గౌరీ గిరీశో ముద అని ఇదే 4వ పాదాన్ని పెట్టుకొని కూడా వారు కొన్ని స్తోత్రములు వ్రాసి ఉన్నారు. ఈ విధంగా ఈ గౌరీ గిరీశ్వర కళ్యాణం, ఈ భవానీ మలహానికరేశ్వర కళ్యాణోత్సవం జగద్గురువుల చేత ఎన్నో విధమైన దివ్యమైన స్తోత్రాల్లో వర్ణించబడింది. ఈ విధంగా జగద్గురువులకు, సమస్త భక్త బృందానికి ఎంతో ఆదరపాత్రమైన ఈ కళ్యాణోత్సవం ప్రతి వర్షం వైశాఖ శుక్ల ద్వాదశి నాడు జరుగుతుంది. శృంగేరిలో ఉండే భక్త సమాజమే కాక ఈ శృంగేరి పీఠం యొక్క భక్తులందరూ కూడా, భగవద్భక్తులందరూ కూడా, భగవద్బంధులందరూ కూడా ఎన్నో రాష్ట్రాల నుండి వచ్చి ప్రత్యక్షంగా ఈ కళ్యాణాన్ని తిలకించి పులకించి ధన్యులవుతారు. కాబట్టి విశ్వశ్రేయస్కరమైన ఈ కళ్యాణోత్సవము భక్తులకి కూడా ఎంతో శ్రేయస్సును కలిగిస్తుంది అనే విషయంలో ఈ జగద్గురువుల స్తోత్రాలు, భక్తుల ప్రత్యక్ష అనుభవాలే ప్రమాణము. కాబట్టి నిత్య నూతన వధూవరులైన ఈ ఆది దంపతులను స్మరించుకుంటూ ఒక శ్లోకాన్ని స్మరించుకొని మనం ఈ పూటకు సెలవు తీసుకుందాము. సౌందర్యేణ పరస్పరం ప్రముదితౌ అన్యోన్య చిత్తస్థితౌ రాకాచంద్ర సమాన వక్త్రకమలౌ పాకాబ్జకాలంకృతౌ శృంగాద్రిస్థ వివాహమంటపగతౌ తుంగాతటావాసినౌ కళ్యాణంతనుతాం సమస్త జగతాం గౌరీ గిరీశౌ ముదా. నమః శంకరాయ.